మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బ్యాంక్ డిపాజిట్స్ ఇలా రకరకాల పద్ధతుల్లో డబ్బులు పొదుపు చేసుకునే అవకాశం ఉన్నా ఇప్పటికీ చాలామంది చిట్ ఫండ్స్ పైనే మొగ్గు చూపుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు, చిట్ ఫండ్స్ వేయడం ద్వారా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించుకోవచ్చని అనుకుంటూ లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ చివరికి ఆ చిట్ ఫండ్ కంపెనీలో లేదా రియల్ ఎస్టేట్ కంపెనీలో మోసం, డబ్బులు మొత్తం పట్టుకుని పారిపోతే అప్పుడు బాధపడుతున్నారు. ఇలాంటి ఓ స్కీమ్ కాదు స్కామ్ గురించి ఈరోజు క్రైమ్ కథలో. రోజూ వీధి వీధికి తిరిగి పాలమ్ముకునే ఓ వ్యక్తి జనాలని ఎంతవరకు మోసం చేయగలడు? మహా అయితే ఓ లీటర్ పాలకు లీటర్ నీళ్లు కలిపి మోసం చేయగలడు. కానీ అదే వ్యక్తి 5.5 కోట్ల మంది జనాన్ని మోసం చేసి ఏకంగా 50,000 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు కొట్టేస్తే ఆ మాస్టర్ మైండ్ పేరు నిర్మల్ సింగ్ భంగు. ఆ స్కామ్ పేరు పెరల్స్, PACL ఇండియా లిమిటెడ్ స్కామ్. నిర్మల్ సింగ్ భంగు పంజాబ్లోని అట్టారీ ఊళ్ళో ఇంటింటికి తిరిగి పాలమ్మేవాడు. అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత ఇళ్లల్లో వాడుకునే దిండ్లు తయారు చేసి అమ్మే చిన్న కుటీర పరిశ్రమ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అలాగే ఇంకొన్ని చోట్ల పనిచేశాడు, ఇంకొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు. కానీ ఎక్కడా ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఉద్యోగం వేటలో ఉండగా హర్యానాకి చెందిన గోల్డెన్ ఫారెస్ట్ అనే ఓ కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇక్కడే నిర్మల్ సింగ్కి జనాలని ఎంత ఈజీగా మోసం చేయొచ్చో అర్థమైపోయింది. ఆ తర్వాత 1980లో ఆ కంపెనీ నుంచి బయటకొచ్చిన భంగు 1983లో పెరల్స్ గోల్డెన్ ఫారెస్ట్ అనే ఓ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ డబ్బులు పొదుపు చేయాలనుకునే జనాల నుంచి డబ్బులు వసూలు చేసి వాటిని వేరే చోట్ల ఫ్లాట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ ఫ్లాట్లలో గంధపు మొక్కలు పెంచి మంచి రాబడి వచ్చిన తర్వాత వాటిని ఇన్వెస్టర్లతో పంచుకుంటుంది. ఈ చెట్లు పెరగడానికి 5 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత ఆ ల్యాండ్తో పాటు చెట్లను పెంచి డబుల్ లాభాలు సంపాదించి వాటిని ఇన్వెస్టర్లకు ఇస్తానని చెప్పాడు. 5 ఏళ్లలో డబుల్ ఆదాయం అనడంతో కోట్ల మంది ఇన్వెస్టర్లు పెరల్స్ గోల్డ్ ఫారెస్ట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి రావడంతో కేవలం ధనవంతులు మాత్రమే ఇన్వెస్ట్ చేసేవాళ్లు. ఇది గమనించిన భంగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కూడా అట్రాక్ట్ చేయాలని ప్లాన్ వేశాడు. దీంతో 1996లో పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన్ అనే ఇంకో కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇదే షార్ట్గా PACL కంపెనీ. ఎక్కడైనా స్థలం కొనడం, అక్కడ అపార్ట్మెంట్లు కట్టి వాటిని భారీ ధరలకు అమ్మి వచ్చిన డబ్బును ఇన్వెస్టర్లకు ఇవ్వడం. ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ కావడం, 1-2 ఏళ్లలోనే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉండడం, 90లో లిబరైజేషన్ కారణంగా భారత్లో భూమిపై ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలుంటాయనే ఆలోచన జనాల్లో భారీగా ఉండడంతో కోట్ల మంది జనాలు ఈ స్కీమ్లో చేరారు. దానికి తోడు ఇందులో తక్కువ మొత్తంలోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉండడంతో ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు ఇందులో లక్షల రూపాయలు అప్పుగా తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళందరి ఫోకస్ కేవలం 5 ఏళ్ల తర్వాత వచ్చే రిటర్న్స్ పైనే ఉండడంతో ఏం చేసైనా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయనే ఆశతో ఒక్కొక్కరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. మరి జనాలు భూమి కొంటున్నారంటే ఖచ్చితంగా భూమి పత్రాలు ఉండాలి కదా. వాటి సంగతి ఏంటి అంటే ఇక్కడ అలాంటివేమీ ఉండవు. కట్టిన డబ్బులకు కేవలం PACL కంపెనీ నుంచి ఓ చిన్న రిసీట్ మాత్రం ఇస్తారు. మనం డబ్బులు కట్టామని చెప్పడానికి ఈ